హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. ఆల్రెడీ వర్షం పడి తగ్గిపోయింది. ఇప్పుడైతే లైట్గా స్నో లాగా పడుతుంది. నాకైతే చల్లగా అనిపించిందండి. చూడండి, ఫుల్ మబ్బులు కమ్మేసినాయి. ఫుల్ వర్షం పడేటట్టుంది. ఆల్రెడీ స్నో అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, అక్కడ మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయింది. నాకైతే భలే అనిపించిందండి. వాతావరణం కూల్గా ఉన్నప్పుడు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. చూడండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్షం అనేది. ఇక నేనైతే ఈరోజు సప్త శనివారాల వ్రతం చేస్తున్నానని చెప్పి నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను, మన ఛానల్లో ఉంది, చూడండి. అయితే ఈరోజైతే వడ్డీ వారంతో కలిపి వడ్డీ కాసుల వాడికి అయితే నేను ఈరోజైతే సప్త శనివారాల వ్రతం అనేది కంప్లీట్ చేసేసానండి. నేనైతే ఫస్ట్ అనుకున్నాను, చాలామంది యూట్యూబ్లో చెప్తారు కదా సప్త శనివారాల వ్రతం అంటే అన్ని రకాల, ఇప్పుడు 7 రకాల పూలు, 7 రకాల పండ్లు, 7 రకాల నైవేద్యాలు ఇవన్నీ పెట్టి చేయాలి, చాలా అట్టహాసంగా చేయాలి, అది ఇదని చెప్పి చెప్తుంటారు. నాకైతే ఆ వీడియోస్ అన్నీ చూసి నాకైతే చాలా భయమేసింది. ఆ తర్వాత నేనైతే యూట్యూబ్లో రమారావి స్టోరీస్ నేను ఒకసారి విన్నానండి. ఆమె చాలా సింపుల్గా చెప్పారనమాట, రమారావి గారు. సో నేనైతే అది ఫాలో అయ్యాను. అలాగే మనకి స్వామివారు అయితే ఇన్ని రకాలు నాకు నైవేద్యాలు పెట్టాలి, పూలు పండ్లు ఇవన్నీ పెట్టాలి అని చెప్పేసి అయితే స్వామివారు అయితే మనకు ఎక్కడా చెప్పలేదండి. ఇదంతా ఒక అపోహ మాత్రమే. మనకున్న దాంట్లో, మనకున్న బడ్జెట్లో ఇలా సింపుల్గా చేసుకోవాలండి. నేను కూడా అలాగే చేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు కొంచెం బయట వర్క్ ఉండడం వల్ల నేను బయటకు వచ్చాను. అలాగే ఇక ఫుల్ వర్షం పడుతుందని చెప్పేసి నేనైతే ఒక చిన్న హోటల్ అండి, అది హోటల్ కూడా కాదు, ఒక వేప చెట్టుని ఆశ్రయించుకొని ఒక తాటి ఆకులతోటి వేశారండి పాక. అయితే నేను ఆగిన ప్లేస్లో అయితే అన్ని కంపెనీలు ఉన్నాయి అన్నమాట. మా హస్బెండ్ కూడా ఒక ఇంటర్వ్యూకి అని చెప్పి వచ్చారు. ఇక నేను మా బాబాయ్ అయితే ఇక్కడ ఉన్నాము. మా హస్బెండ్ లోపలికి వెళ్ళిపోయారండి, ఆఫీస్ లోపలికి. అయితే మేము ఇక్కడ పాక కింద ఉన్నాము, వర్షం పడుతుందని చెప్పేసి. ఒక వేప చెట్టుని ఆశ్రయించుకొని వీళ్ళు ఒక చిన్న హోటల్ అనేది రన్ చేస్తున్నారండి. వాళ్ళకైతే డైలీ ఇన్కమ్ 5-6 వేలు వస్తుందంట. అది కూడా మన కళ్ళ ముందటనే వండి వాళ్ళు అక్కడ పెడుతున్నారండి. ఈమెనేనండి ఆ చిన్న హోటల్కి ఓనరు. ఈమెనేమో ఆమె దగ్గర పనిచేసే వర్కర్ అనమాట. ఎంత సింపుల్గా చేస్తున్నారో. అతనేమో ఆ హోటల్ ఓనర్ వాళ్ళ హస్బెండ్ అండి, లోపల ఉన్నారు ఆ ఓనర్ ఆంటీ వాళ్ళు. వాళ్ళ హస్బెండ్ కూరగాయలు, ఆ తర్వాత ఇంకా విస్తరాకులు అవన్నీ తీసుకొచ్చారు. ఇతనేనండి ఆ హోటల్ వాళ్ళ హస్బెండ్, ఓనర్ వాళ్ళ హస్బెండ్ అనమాట. నాకైతే భలే అనిపించింది. మనం పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి అన్ని వేలు పెట్టేసి వాళ్ళు, అది కూడా ఫుడ్ అనేది కూడా అసలు అంత బాగుండదు, ఫ్రెష్గా ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే ఫుడ్ అయితే అస్సలు బాగుండదు అని చెప్పేసి అన్ని యూట్యూబ్ ఛానళ్ళలో కూడా చెప్తున్నారు. బట్ ఇటువంటి వాళ్ళ దగ్గరనే అండి, వాళ్ళ అక్కడ హోటల్లో చాలా నీట్గా రూమ్లో, అది కూడా చిన్న రూమ్ అండి, తాటి ఆకులతోటి వేసుకున్నారు. ఆమె నాకు కళ్ళ ముందటిని ఫ్రెష్గా వండి వేడి వేడిగా తెచ్చి అక్కడ టేబుల్ మీద పెడితే వాళ్ళు వచ్చి తీసుకొని పోతున్నారు అనమాట. భలే అనిపించింది. అలాగే నేను మీకు ఒక న్యూస్ చెప్పాలండి. ఇది శుక్రవారం నాడు సాయంత్రం అండి వీడియో. స్వామివారు అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. ఇదే విగ్రహాన్ని నేను వడ్డీ వారంతో కలిపి స్వామివారికి అయితే పూజ చేశాను. మాకు తెలిసిన అన్న వాళ్ళు తిరుపతికి వెళ్ళారండి. అయితే వచ్చేటప్పుడు మాకు ఈ స్వామివారి విగ్రహం అలాగే స్వామివారి లడ్డు ప్రసాదం అయితే తీసుకొచ్చారు. నాకైతే అస్సలు నేను అనుకోలేదు స్వామివారు మా ఇంటికి వస్తారు అని చెప్పేసి. అది కూడా డైరెక్ట్ తిరుపతి నుండి వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారి అనుగ్రహం మాకు ఉంది అని చెప్పేసి నేను గట్టిగా నమ్మానండి. ఆల్రెడీ ప్రతి శనివారం ఫాస్టింగ్ ఉంటాము, స్వామివారిని బాగా నమ్ముతాము. సో నాకైతే భలే అనిపించిందండి ఆ రోజు. ఇక ఎంబటే తెల్లారి శనివారం కాబట్టి వడ్డీ కాసుల వాడికి వడ్డీతో సహా సప్త శనివారాల పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే నేను ప్రతి శనివారం కూడా దీపారాధన చేసుకుంటానని చెప్పి స్వామివారికి మాట ఇచ్చానండి. అది కూడా పిండి దీపారాధన, అది కూడా నేను ఉన్నంత వరకు చేసుకుంటానని చెప్పి నేను మాట ఇచ్చాను స్వామివారికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. స్వామివారు వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో ఒక మంచి వార్త అయితే మేము విన్నాము. ఏం వార్త అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే నాలాంటి చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.